ఇప్పుడు చూడండి, ఏది కూడా లాస్ట్ ఎవ్రీథింగ్ అనేది ఈ ప్రపంచంలో ఉండదు. ఎందుకు ఆ జీవితంలో మనకి జరిగింది అనడానికి కొద్దిగా సమయం మనం వేచి చూసి ఉండాల్సిందే. సమయం మాత్రమే చెప్పగలుగుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయనట ఇంగ్లాండ్లో ఫార్మర్ పాప ఎన్నైతే డబ్బులు అప్పటిదాకా సంపాదన చేశాడో అన్నిటిని పెట్టి ఆయనకి ఆయన కుటుంబానికి టైటానిక్ లో టికెట్ కొనుక్కున్నాడు. అయితే 3 రోజుల ముందు వాళ్ళ పెద్ద అబ్బాయికి ఫార్మ్ లో ఉండగా ఒక కుక్క కాటేసింది అనమాట. కాటేసేసరికి ఇంజెక్షన్స్ తీసుకోవాలి కాబట్టి వారు కానీ వారి మొత్తం ఫ్యామిలీ కానీ టైటానిక్ ఎక్కలేకపోయింది. అయితే టైటానిక్ వెళ్ళిపోయింది, రీఫండింగ్ అనే సిస్టమ్ లేదు. మొత్తం ఎంతైతే పెట్టారో అప్పటి వరకు సంపాదన చేసింది అంతా కూడా పెట్టేశారు టికెట్లలో. ఇప్పుడు ఆయన ఎంత బాధపడ్డారు, మొత్తం జీవనం మొత్తం పోయింది, మొత్తం లాస్ అయిపోయింది, ఈ కుక్క వల్ల మొత్తం పోయింది అని వాళ్ళు పాపం చాలా బాధపడుతున్నారు. కొన్ని రోజులలో తెలిసింది టైటానిక్ మునిగిపోయింది, అందరు చనిపోయారు. అప్పుడు ఆ వ్యక్తి యొక్క భావన ఏంటి చెప్పండి? ఇప్పుడు మొన్నే మనం చూసాం, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒక 10 minutes లేట్ వెళ్ళారు. వెళ్ళేసరికి ఏడుపులు అది ఇది చేసింది, కానీ తర్వాత ఏం జరిగింది? ఫ్లైట్ క్రాష్ అయింది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు లాస్ లో ఉన్నారు అని అనుకోకూడదు. ఏది మన జీవితంలో జరిగినా సరే దానికి ఒక కారణం ఉంటుంది. కారణం ఏంటి అనేది సమయం మనకి